అనేక చోట్ల కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన జిహెచ్ఎంసీ చర్యలు శూన్యమనే చెప్పాలి. వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో వారికి నోటీసులు ఇవ్వడం, తర్వాత వదిలేయడం అనేది మామూలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 524 భవనాలు శిథిలావస్థకు చేరినట్లు కూడా జిహెచ్ఎంసీ గుర్తించింది. ఇందులో గత ఏడాది చర్యలు తీసుకోకుండా మిగిలినవి 252 కాగా 2025లో కొత్తగా గుర్తించినవి మరో 272 ఉన్నాయి. వీటిలో చర్యలు తీసుకున్నవి కేవలం 190 మాత్రమే. ఇందులో కొన్ని కూల్చక, కొన్ని రిపేర్ చేయించుకోగా మరికొన్ని సీజ్ చేశారు అధికారులు. ఇవి పోను మరో 334 నిర్మాణాలకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందులో చార్మినార్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో అత్యధికంగా ఈ తరహా భవనాలు ఉన్నాయని కూడా సికింద్రాబాద్ జోన్లో 106 ఉండగా, చార్మినార్ జోన్లో 84, ఖైరతాబాద్ జోన్లో 63, ఎల్బీ నగర్లో 32, కుకట్పల్లిలో 37, షేర్లింగంపల్లి జోన్లో 12 బిల్డింగ్స్ పై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ జిహెచ్ఎంసీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. భారీ వర్షాలు కురిసినా, కంటిన్యూగా వానలు పడ్డా కూడా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలోనే శిథిల భవనాల కింద కూడా పలువురు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. మరికొందరికి గాయాలు పాలైనటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి అటు ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉందనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనము చూస్తే మాత్రం నగరంలో కూడా అనేక భవనాలు, దాదాపుగా 350కి పైగా కూడా భవనాలు శిథిలావస్థకు చేరినటువంటి నేపథ్యంలో వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.